హలో స్నేహితులు, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. అయితే ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది. ఒక 60 మందికి నేనే దగ్గరుండి ప్రిపేర్ చేశాను. అయితే సడన్గా జరిగిందండి ఫంక్షన్. అందుకే వీడియో కూడా సడన్గా తీయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కొంచెం మందపాటి గిన్నెలో బిర్యానీ వండుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి సన్నగా పొడుగ్గా కోసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే గిన్నెలోకి మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ సామాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే యాలకులు, లవంగాలు, చెక్క, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనకి పచ్చి గ్రీన్ బఠానీ దొరుకుతుంది కదండి, ఆ పచ్చి గ్రీన్ బఠానీ అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటిని బాయిల్ చేయకుండా పచ్చివే యాడ్ చేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ మనం ఎప్పుడు మష్రూమ్ దమ్ బిర్యానీ వండుకున్నా సరే మష్రూమ్ని 2 పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నామంటే మష్రూమ్ అనేది పూర్తిగా ఉడికిపోయి మనకి బిర్యానీలో మష్రూమ్ అనేది కనిపించదు. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత గరం మసాలాని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పెరుగుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో కల్లుప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ వేసి మొత్తం ఈ మసాలా అంతా మష్రూమ్స్కి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు అడుగు పట్టకుండా బాగా కలుపుకున్నామంటే 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. అప్పుడు ఆ స్టేజ్లో మనం స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ కావాలి కాబట్టి రైస్ బాయిల్ చేసుకుంటానికి స్టవ్ మీద గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకొని ఇప్పుడు హోల్ బిర్యానీ సామాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నాటు గులాబీ దొరుకుతుంది కదండి, ఆ నాటు గులాబీ రేకల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇలా మరిగే టైంలో మనం సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా సాల్ట్ చూసుకున్న తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే మేము యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ రైస్ని 70% అయితే మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి 70% అయితే మాకు రైస్ అనేది కుక్ అయిపోయింది. ఎలా కుక్ అవ్వాలి అని అంటే రైస్ పట్టుకుంటే మనకి ఉడకనట్టు ఉంటుంది. ఆ టైంలో మనం దించేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా రైస్ని వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న మష్రూమ్ అనేది ఉంది కదండి, ఈ మష్రూమ్ మీద మేము ఈ 70% కుక్ అయిన రైస్ని అయితే లేయర్స్ కింద ఎంతైతే రైస్ తీసుకున్నామో మొత్తం రైస్ అంతటిని కూడా మేము వేసేస్తాం. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మాకు కొంచెం రైస్ ఎక్కువనే పట్టింది. కాబట్టి ఈ రైస్ అంతటిని చక్కగా గిన్నె మొత్తం అమర్చాలి. ఇలా చుట్టూరు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఒక లేయర్ మొత్తం ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది బిర్యానీలో ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా తగులుతాయి బిర్యానీలోకి. కాబట్టి ఫ్రెష్గా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు తగినంత నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిపాలను కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో వచ్చేసి మేమైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మేము ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసామండి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు దీన్ని ఆవిరి బయటికి రాకుండా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా స్నేహితులు, 20 నిమిషాల తర్వాత మన మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కొన్ని కారణాల వల్ల ఇది టేస్ట్ చేయడం అనేది వీడియో తీయలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ స్నేహితులు.